దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. లవ్లీ, ఇక నేను కూడా ఆఫీస్కి వెళ్ళేందుకు రెడీ అవుతాను. అలాగే. అత్తయ్య గారు, మీరెంత మొండివారైనా, ఎంత కోపిష్టివారైనా ఒకటి మాత్రం ప్రూవ్ అయింది. కార్తీక్ అంటే మీకు ఎంతో ప్రేమ. ఈరోజు లంచ్ కి కేక్, స్పెషల్ శాండ్విచ్. థ్యాంక్ యూ లవ్లీ, నా ఈ పుట్టినరోజుని ఇంత స్పెషల్గా చేసినందుకు. బాయ్. బాయ్. ఇప్పటికి నేను కూడా గులాబీ గెటప్ లోకి మారిపోతాను, లేదంటే ఈరోజు కూడా లేట్ అవుతుంది. నువ్వా? భయపడకు, నిన్నేం చేయను. నీ గులాబీని నేనే. మనిద్దరం ఒకటే. నువ్వెందుకిలా చేస్తున్నావు? ఇంతకు ముందు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశావు. ఇక ఇవన్నీ ఆపు, చేయక తప్పదు. నేను కార్తీక్ మళ్ళీ మా కుటుంబంతో కలిసి ఉండాలంటే ఇవన్నీ చేయక తప్పదు. అయినా ఇంకొద్ది రోజుల్లో నేనే స్వయంగా అందరికీ చెప్పేస్తాను. సరేలే, నువ్విలాగే చెయ్యి. ఒకటి చెప్పనా? మొత్తం కౌశిక్ ఫ్యామిలీ, ముఖ్యంగా అత్తయ్య గారు ఈ గులాబీని ఎంతో ఇష్టపడుతున్నారు. అవునా? వాళ్ళు గులాబీ అంటే నిజంగా ఇష్టపడితే అంటే దీని అర్థం వాళ్ళు లవ్లీని కూడా ఇష్టపడుతున్నారు. నీకు తెలుసా, ఆ రోజు పార్టీలో అత్తయ్య గారు గౌరక్కయ్య మాటను అస్సలు పట్టించుకోలేదు. పైగా ఆ పార్టీ నా వల్లే జరిగిందని చెప్పారు కూడా. అలాగే ఈరోజు అత్తయ్య గారు ఆ పంచామృతాన్ని తీసుకొని నాలో కొత్త ఆశలు పుట్టించారు. నేను త్వరలో ఆవిడ మనసే కాదు, నేను అందరి మనసులో గెలుచుకుంటాను. అదీగాక ఈ మధ్యకాలంలో నేను అన్ని పనులు నేర్చుకున్నాను. వాటి వల్ల అత్తయ్య గారి కోడలుగా సంపూర్ణ అర్హతను పొందాను. అంటే నువ్వు గులాబీ పాత్ర నుంచి బయటకొస్తావన్నమాట. సంక్రాంతి పండుగ రోజు, ఉద్యోగం మానేసే రోజు నేనందరికీ నా విషయం చెప్పేస్తాను. ఆ తర్వాత శాశ్వతంగా నా కుటుంబంతో కలిసిపోతాను. అలాగే నాకు ఈ విషయం మీద పూర్తి నమ్మకం ఉంది. ఏ రోజైతే ఈ నిజం తెలిసిపోతుందో నా లక్ష్యం కుటుంబాన్ని విడగొట్టడం కాదు, కలిసుంచాలి అనేది. ఆ రోజు అందరూ నన్ను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఈ ఇంట్లో గీసిన ఎర్రహద్దు ఇంకెన్నడూ కనిపించదు. గౌరమ్మ గారు, నన్ను క్షమించండి. ఈ రోజు మళ్ళీ ఆలస్యంగా వచ్చాను. వదులు. ఇప్పుడు నేను అడిగానా ఎందుకు లేటుగా వచ్చావని? మరెందుకు నా కాళ్ళు పట్టుకుంటావు? నన్నెంత ఇబ్బంది పెడుతున్నావో తెలుసా? హద్దనేది ఉండాలి కొంచెమైనా. మీనాక్షమ్మ, చూశారుగా ఆ కోపిష్టమ్మ గారు. అంటే నా మాటలకు అర్థం గౌరమ్మ గారు నా మీద కోపంగా ఉన్నారు. మీరే కాస్త సర్ది చెప్పరా? నా వల్ల తప్పైంది, క్షమించమని. ఓయ్ హోయ్ టక్కుట మరి సర్ది చెప్పాలా? ముందు నీ ఆటలు ఆపాలి కదా. బాగుంది, ఒకసారి ఇంట్లో కూర్చుంటావు, ఒకసారి రానే రావు, ఒకవేళ వచ్చినా లేటుగా వస్తావు. ఆ భగవంతుడి దయ వల్ల ఎప్పుడైనా సరే టైంకి వచ్చేసినా మా అందరికి 100 వంకలు చెప్పి మధ్యలోనే పనెగ్గొట్టేసి వెళ్ళిపోతావు నువ్వు. ఒక్కోసారి అయితే మాకు ఆ కారణం కూడా చెప్పవు. మీనాక్షమ్మ, నన్ను చెప్పని తల్లి, నీ మాటలేవి నేను విన్ను. పని దొంగ.
ఈ రోజు ఇంట్లో ఎవరికి క్షమాపణలు చెప్పినా ఫలితం ఉండేలా లేదు. ఇప్పుడు నేనేం చేయను? ఒకే ఒక దారి ఉంది నాకు. ఈ రోజు ఈ పిల్ల ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు. సరే, నేనే వెళ్లి కోడలు గౌరీకి సాయం చేస్తాను. అమ్మగారు, అరే అమ్మగారు నన్ను క్షమించండి ప్లీజ్. నాకు తెలుసు ఇలా పనికి లేటుగా రావడం చాలా పెద్ద తప్పని. అయినా మీరేం కంగారు పడకండి అమ్మగారు, నేను పనంతా పూర్తి చేస్తాను అనుకున్న టైంకి. గౌరమ్మ గారు నా మీద కోపంగా ఉన్నారు. మీరే ఆవిని సముదాయించండి, నాకు సాయం చేయండి ప్లీజ్ అమ్మగారు ప్లీజ్. తన కోపం రావడంలో తప్పులేదు. ముందు నువ్వు నా కాళ్ళు వదిలి లేచి నుంచో. నువ్వు బతిమాలడాలు మానుకో, అర్థమైందా నీకు? నువ్విలాంటి నాటకాలు వేసే సమయంలో త్వరగా 2-3 పనులు చేయొచ్చు తెలుసా? మరొక విషయం గుర్తుంచుకో, నువ్వు ఈ ఇంట్లో పని చేసే పని మనిషివి. పని మనిషిలాగానే ఉండు, అర్థమైందా? నెత్తి మీద ఎక్కి కూర్చోకు. నువ్వే చూడు, ఈ రోజు నేను గౌరీతో చెప్పేస్తాను నీకిచ్చే జీతంలో సగం జీతాన్నే ఇవ్వమని. అమ్మగారు, మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి, కానీ నా మీద కోపడకండి. రండి, ఇలా కూర్చోండి, నేను మీకు మాలిష్ చేస్తాను. కూర్చోండి, రండి. ఆహా, చేయాల్సినవన్నీ చేసి మాలిష్ చేస్తుందట. నెమ్మదిగా. నెమ్మదిగానే నడుస్తున్నాను. నెమ్మదిగా అట. కూర్చోండి. నూనె ఎక్కడా? నూనె అమ్మగారు పర్వాలేదులేండి, ముందు కాళ్ళు ఒత్తుతాను, తర్వాత మాలిష్ చేస్తాను. ఇవ్వండి. జాగ్రత్తగా. ఒక్క పని కూడా సరిగ్గా చేయదు. అమ్మగారు, ఈ ఇంట్లో ఏదైనా పూజ చేశారా? అదేంటంటే నేను హాల్లో నుంచి వచ్చేటప్పుడు అక్కడ హోమం సామాగ్రి అంతా ఉంది. నాతో చెప్పుంటే నేను త్వరగా వచ్చి మీకు హెల్ప్ చేసేదాన్నిగా. సాయం చేయాలంటే ముందు నువ్వు చెప్పిన సమయానికి రావాలి కదా. హెల్ప్ చేస్తుందట. అమ్మగారు, మీరు చెప్పనే లేదు ఈ పూజ ఈ రోజు ఎందుకు చేయించారు? ఈ రోజు మా చిన్నబ్బాయి పుట్టినరోజు, అందుకని మా చిన్న కోడలు అంటే మా వాడి భార్య పూజ చేయించింది. అంటే దీని అర్థం ఇంట్లో మీ కోడలు పూజ చేయించింది. నేను చెప్పానుగా, వాడి భార్య పూజ చేయించిందని. అది అమ్మగారు, కార్తీక్ సార్ భార్య మీ కోడలేగా, ఏదైనా ఒకటే కదా. అరే నేను చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అదే అడుగుతావు? చూడు, ఇంకా ఎక్కువగా వాక్కుండా వెళ్ళి గౌరీకి పనిలో సాయం చేయి. తనే నిన్ను హద్దుల్లో ఉంచగలదు. అలాగే అమ్మగారు. అమ్మగారు సారీ. మీరు నన్ను ఎన్ని మాటలైనా అనండి, మీ మాటల్ని నేనెన్నడూ తప్పు పట్టను. ఒకటి మాత్రం నిజం, అత్తగారి మనసులో నన్ను కోడలుగా ఏదో ఒక మూల స్వీకరిస్తూనే ఉంది. నువ్వా? ఈరోజు నేను ఆఫీస్ నుండి త్వరగా వచ్చాను. నాకు తెలుసు నువ్వు హాస్పిటల్కి వెళ్తావని. ప్రియా, నేను బిడ్డను పోగొట్టుకోవాలనుకోవట్లేదు. అది ప్లీజ్, ఈ విషయం మీద మనం మాట్లాడుకున్నాం. ఆల్రెడీ తీసుకున్న నిర్ణయమే నేను ఫాలో అవుతున్నాను. ప్రియా, నువ్వు ఒక్కసారి ఇలా ఆలోచించి చూడు. అది ఏంటంటే ఈ బిడ్డ మన ప్రేమకు ప్రతిరూపం. అది ఈ మాటలన్నీ చాలా బాగుంటాయి చెప్పడానికి, వినడానికి, కానీ రియాలిటీలో. లిజన్ ప్రియా, నేను నిన్ను అన్నటికీ ఇలా చేయనివ్వను, అర్థమైందా? ఎందుకంటే ఈ బిడ్డ నీ ఒక్కదాందే కాదు, నాది కూడా, మన కుటుంబంలో ఒక భాగం. అండ్ యూ లిజన్ టు మీ ఆది. నాతో ఇలా మాట్లాడి నువ్వు తప్పు చేస్తున్నావు. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఆలోచించువా, నేను పదే చెప్తున్నానుగా నేను తల్లి కావడానికి సిద్ధంగా లేను అని. నో ప్రియా, అది నిజం కాదు. నిజమేంటో నేను చెప్పనా?
అదేంటంటే నువ్వు బాధ్యతను తీసుకోవాలనుకోవట్లేదు. సరే అది నువ్వు ఎలా అనుకున్నా నాకేం పర్లేదు. నేను ఏదైతే డిసైడ్ చేసుకున్నానో అదే చేస్తాను. ఓకే ఫైన్. నీకు అబార్షన్ చేయించుకోవాలనుకుంటే వెళ్ళి చేయించుకో. నీకు ఏది చేయాలనిపిస్తే అదే చెయ్యి. ముందు నువ్వు ఫ్యామిలీలో అందరికీ ఈ విషయం చెప్పు. నువ్వు ప్రెగ్నెంట్ అని. అదే నీకు నచ్చినట్లయితే నిజం చెప్పి చేయించుకోవచ్చు కదా. అబద్ధం ఎందుకు చెప్తావు? అవునా, నువ్వు సత్య హరిశ్చంద్రుడివా? అంత నిజం చెప్పేవాడివైతే మన పెళ్లి విషయం ఎందుకు దాచావు? మనిద్దరి పెళ్లి ఒక కాంట్రాక్ట్ అని. వెళ్ళి ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పే. వెళ్ళు. ప్రియా, నువ్వు ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోవు? ఏ కాంట్రాక్ట్ అయినా, ఏ పెళ్ళైనా, ఏ బంధుత్వమైనా ప్రేమ మీద ఆధారపడి ఉంటుందని నువ్వు తెలిసి మన ప్రేమను తెగతెంపులు చేసేలా ఎందుకు చూస్తున్నావు? ముందు అబార్షన్, ఇప్పుడు కాంట్రాక్ట్ పిల్ల అనే విషయం ఎందుకు ప్రియా? ఎందుకు? ప్లీజ్ ఆది, ఈ ప్రేమ విషయం మధ్యలోకి ఎందుకు వస్తుంది? యు నో ప్రియా, ఐ రియలీ లవ్ యూ అండ్ ఐ మీన్, నువ్వు నన్ను ప్రేమించడం నిజమైతే ఇంకెప్పుడు మన మధ్య ఇలాంటి మాటలు రానివ్వకు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఆది, ఓకే ఫైన్. మన మధ్య ఇలాంటి ఇష్యూ వచ్చాక దాన్ని నా పద్ధతిలోనే పరిష్కరిస్తా. ఎస్ ప్రియా. ఏంటండి ఎప్పుడు పేపర్లోనే తలపెట్టు కూర్చుంటారు? అరే ఇటు చూడండి, మన సిటీ ఉష్ణోగ్రతలు ఎక్కడి నుంచి ఎక్కడికి జారిపోయాయో. చలి జోరుగా పెరిగిపోయింది. మొక్కజొన్న కంకులు బాగా కాల్చి ఇవ్వండి బాబు. ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తారు? త్వరగా ఇవ్వండి. అలాగేనండి. అమ్మా, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు బాబు, ఏంటా విషయం? చెప్పు. అది మీ అందరికి ఒక శుభవార్త. శుభవార్త? చెప్పు బాబు. అది మీరు మళ్ళీ తాతయ్య నానమ్మలు కాబోతున్నారు. అరే వా, భలే వార్త చెప్పావురా. వారేవా ఆది బాబు, నిజంగా చాలా మంచి శుభవార్త చెప్పావు నువ్వు. సదా సంతోషంగా ఉండు. అమ్మా ప్రియా, అమ్మా ప్రియా, సంతోషంగా ఉండు తల్లి. అరే ప్రియా, మీ అత్తగారికి విషయం చెప్పేందుకు నీకు సిగ్గేసిందా? అమ్మాయి గౌరీ, మీనాక్షి, అరే త్వరగా కిందికి రండి. చాలా గొప్ప విషయం చెప్పాలి మీకు. ఏమైంది అత్తయ్య? అరే త్వరగా రండి, నేను చాలా మంచి శుభవార్త చెప్పాలి మీకు. నాకిప్పుడే ఆది చెప్పాడు, మేం మళ్ళీ ఓసారి నానమ్మ తాతయ్యలు అవుతున్నాం. ప్రియా, బాలగోపాల, నేను కూడా వెళ్ళి ప్రియాకైన హక్ చేసుకొని కంగ్రాచులేషన్స్ చెప్తే బాగుండు. అత్తయ్య గారు, మావి గారు, మీ ఇద్దరికి వేల వేల శుభాకాంక్షలు. అలాగే ప్రియా, ఆది, మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది చూడండి. మీకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. నాకైతే అప్పుడే అనుమానం వచ్చింది, నీ ప్రవర్తనలో ఏదో కొత్త మార్పు కనిపించగాని. అది ముఖ్యంగా నువ్వు వంటగదిలో దొంగచాటుగా చింతపండు తిన్నప్పుడు. అరే అవును, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. ఆ రోజు నువ్వు చేసావు కదూ. నేను వెళ్ళి అందరికీ మిఠాయిలు తీసుకొస్తాను. త్వరగా తీసుకురా. అందరికన్నా ముందు కాబోయే నాన్నగారికి ఇదిగో తినండి.
మంచి సందర్భంలో వీళ్ళిద్దరూ ఎందుకిలా ఉన్నారు? ఏమై ఉంటుంది? ప్రియా అక్కయ్యని ఆది బావను టెన్షన్ పడేలా చేస్తుంది. అదేంటబ్బా? సరే చూడమ్మ గౌరీ, ఈ మిఠాయి గిటాయిలు అవుతూనే ఉంటాయి. నువ్వు త్వరగా అమ్మాయి ప్రియని వంటగదిలోకి తీసుకురా. నేను తనకి దిష్టి తీస్తాను. రా ప్రియా రా, త్వరగా వెళ్దాం. వెరీ గుడ్. శభాష్. ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం ప్రియా. అయినా ప్రియా, ఎన్ని నెలలు వచ్చాయి? నేను అడిగేది ఏంటంటే డాక్టర్కి చూపించావా లేదా? సరే విను, ఇక నిన్నే పని చేయనివ్వం. బరువున్న వస్తువులేవి ఎత్తకూడదు. ఈ ఇల్లు ఊడ్చటం, తడిగుడ్డ పెట్టడం లాంటి చెయ్యొద్దు. ఒకవేళ నువ్వు బాత్రూంకు వెళితే కాలు జాగ్రత్తగా గట్టిగా పెట్టు, అర్థమైందా? అలాగే నీకేమైనా ఇష్టంగా తినాలనిపిస్తే నాకొచ్చి చెప్పు. సరే బాగుంది. ఇక మీరందరూ ఈ ఉపదేశాలు ఆపండి. నన్నిప్పుడు తనకి దిష్టి తీయనియండి. రామా వెళ్ళు. అమ్మగారు, దాంతో ఏం చేస్తారు? ఏం చేస్తామంటే ముందు మంటను రాజేస్తాం. ఆ మంటలో ఈ మిరపకాయలు వేస్తాం. నిజంగా మన అన్ను 5 ఏళ్ల వాడయ్యాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మన ప్రియ ఈ శుభవార్త వినిపించింది. అది అత్తగారు, ఒక విషయం మాత్రం ఒప్పుకోక తప్పదండి. ఈసారి మాత్రం కార్తీక్ పుట్టినరోజు చాలా శుభాన్నిచ్చింది కదా. అత్తయ్య గారు, నేనేమనుకుంటున్నానంటే ప్రియాని తీసుకుని దుర్గామాత గుడికి వెళ్ళొద్దామని. ఇదే వంకతో కార్తీక్ కోసం కూడా వెళ్ళినట్టుంటుంది కదా. అలాగే వెళ్ళండి. మీరంతా వెళ్ళి తయారవ్వండి. వెళ్ళమ్మా ప్రియా.